హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేనైతే మా పల్లెలో నెయ్యి ఎలా తయారు చేసుకుంటారో మీకైతే నేను తయారు చేసి చూపిస్తున్నాను. చూడండి. ఇదైతే మనం నెయ్యి ఎలా తయారు చేసుకుందాం చూద్దామండి. నేనైతే వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి చల్ల అయితే చేసుకుంటానండి. అది ఎలాగంటే నేను పాలు రోజు తోడెట్టుకుంటానండి. తోడెట్టుకున్న తర్వాత మేగడ తొక్క తీసుకునేది అంతా మేగడ తొక్కండి. ఆ మేగడ తొక్క తీసుకుని ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మూత పెట్టుకుని. ఇది చేసుకుంటే 10 రోజులకి 15 రోజులకి 4 రోజులకి చేసేసుకోవచ్చండి. మన ఇష్టం. ఎంత బేగా చేసుకోవాలంటే మనకు ఖాళీలు ఉండలేదు కదండి. ఇప్పుడు జాబుల పని మీద అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. ఏ రోజు చేసుకోవాలంటే చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. రోజు చేసుకున్నంత పాలు కూడా ఉండట్లేదు. ఇప్పుడు దాన్ని మనం ఎలా తయారు చేసుకుందో చూపిస్తాను చూడండి. ఇదిగో నేనంటే పెరుగు తోడెట్టుకున్నానండి రాత్రి. ఇదిగో పైన ఇదిగో మేగడ తొక్క. ఈ మేగడ తొక్క ఇందులో వేసుకుంటున్నాను. అది ఇదంతా మేగడ తొక్క ఇందులో వేసుకుంటున్నాను. ఇదిగోనండి ఇలా వేసుకోవాలి, ఇలా తీసేసుకోవాలి మేగడ తొక్క. అది ఇదిగోనండి. మనము పెరుగు అయితే కాసుకుని తోడెట్టుకుని పైన తొక్క ఉంటుంది కదండి. ఆ తొక్క పెరుగు తోడెట్టుకున్న తొక్క తీసుకుని చల్ల చేసుకుంటే అందులో వచ్చిన ఎన్నపూస టేస్ట్గా ఉంటుందండి కాసుకుంటే. ఇదిగోండి ఇందులో వేసుకుంటున్నాను చూడండి. ఇదిగోనండి మేగడ తొక్క. ఇదిగోనండి. ఇది మనం చల్ల చేసుకోవాలన్నమాట. ఈ పచ్చిపాలలోని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కదా, పాలు తేగానని పైన అయితేని తెడ్లా కట్ట చూడండి. ఇది తెడ్లాగా కట్టను చూసారా, అది ఎలా పడుతుంది చూడండి. అది ఇది మంచి పాలండి. పల్లెటూరులో కదా మాకు దొరుకుతాయి పాలు, స్వచ్ఛమైన పాలు దొరుకుతాయి, స్వచ్ఛమైన నెయ్యి దొరుకుద్ది మాకు. అదిగోనండి. ఇది వాటర్ కలిపినాయి. దాన్ని ఎలా కనుక్కొని మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. మా అమ్మమ్మ మా నాన్నమ్మ అయితేనండి అప్పుడు సేలు ఉంది అండి. సేలు గేదెలు గట్ట ఉంది మాకు. ఒక స్తంభం ఉంది, దాన్ని తోడు కట్టండి ఇలా కర్ర కట్టి చల్ల చేసేవారండి అప్పుడు. ఇప్పుడైతే మేము చల్లకాలతోనే చేసుకుంటాం. అదే మిక్సీలో వేసేస్తే వచ్చేస్తుందండి. 2-3 ట్రిప్పులు అలా మనం ఒకసారి మిక్సీలో వేసేసుకుని తిప్పితే వస్తుంది. కానీ దీని రుచే వేరండి దాని మీద. అదిగోనండి నొరగ చూసారా ఎలా వస్తుందో. నొరగ అది కొట్టి కొలిది నొరగ వస్తుంది. ఈ నొరగ ఆరిపోయి ఎన్న ముద్ద కింద తయారవుతుంది అన్నమాట కొట్టి కొలిది. ఇలా కొట్టి కొలిది చూడండి. నొరగ అంతా ఆరిపోయింది చూడండి. ఆరిపోయి అదిగోండి ఎన్నపూస రెడీ. అదిగోండి. దీన్ని తీసేసుకుని మనం నెయ్యి ఎలా కాసుకోవాలో, ఏ కలర్ రావాలో నెయ్యికి నేనైతే చూపిస్తానండి. తీసుకున్నాం, పక్కన పెట్టేసుకుందాం. ఎనమూర్తి తీసేసుకుందాం అండి. ఇందులో అదిగోనండి ఎనముద్ద. ఇదిగో ఇది ఎంత వచ్చిందో. ఇదైతే మనం గిన్నెలో తీసుకుందాం. అదిగోనండి సరే. ప్యూర్ ఎండపూస. దీనికి కాస్తే ప్యూర్ నెయ్యి వస్తుంది.
ఇదిగోనండి ఎనపూస. ఇదిగో అలా వచ్చింది చూసారు కదా. అదిగోనండి. ఇదిగోనండి నెయ్యి ఇలా కరుగుతుంది అన్నమాట. ఇలాగా మనం పెద్ద మంట మీద అయితే పెట్టుకోకూడదండి. పెట్టుకుంటే ఇది నొరగలాగా వచ్చేసి పైకి పొంగి వచ్చేది అన్నమాట. మీడియం సైజులో పెట్టుకోవాలి. చూసారు ఎలా నొరగొస్తుందో. ఇదిగో మనం ఇలా గరిటెట్టుకుని తిప్పుకోవాలన్నమాట. అత్తమాట ఇదిగో అదిగో అదేనండి. సిమ్లో పెట్టుకుని జాయిగా చిన్ని మంట మీద కాసుకోవాలి దీన్ని. చూసారా ఎలా పొంగుతుందో. అదిగోండి ఇదిగోండి ఎలా పొంగుతుందో చూడండి. అలా పొంగుతుందన్నమాట. ఇదిగోనండి నెయ్యి అయితే కాకపోతే చూసారా ఇది కలర్ రావాలి నెయ్యికి. అదిగో ఇదిగో చూసారా. ఇప్పుడు ఈ నొరగలు కూడా పోతాయి. ఇప్పుడైతే దీనికి ప్యూర్ కమ్మట వాసన పెరగడానికి మనమైతే తమలపాకు వేసుకుని కాసుకోవాలి. స్మెల్లో ఏదైనా చెడి స్మెల్లో ఏదైనా ఉంటే చక్కగా పోద్దండి. ఇదిగోనండి ఇలా కాసుకోవాలి. స్మెల్ బాగా మంచి స్మెల్ పెరుగుతుందన్నమాట. కమ్మట వాసన వచ్చేస్తుందండి. నెయ్యి కాస్తుంటే సూపర్ వాసన వస్తుంది. ఉప్పు వేసుకుని నెయ్యి వేసుకుని భోజనం అయితే చేయాలనిపిస్తుందండి నాకు. అంత బాగా వాసన వస్తుంది. ఇదిగో ఈ తమలపాకు ఇలాగ వేసుకున్నాం వల్ల స్మెల్ ఇంకా బాగా పెరుగుద్ది అన్నమాట. ఇదిగో నెయ్యి అయితే అయిపోయిందండి. మనం స్టవ్ అయితే కట్టేసుకున్నాను నేను. ఇది చల్లారిన తర్వాత కొద్దిగాని మీకైతే వడపోసి చూపిస్తాను. నెయ్యి అయితే చల్లారిపోయిందండి. మనమైతే వడపోసుకున్నాం చూడండి. ఇదిగోనండి ప్యూర్ గేదె నెయ్యి కమ్మట వాసన వస్తుంది. ఇదిగోనండి ప్యూర్ గేదె నెయ్యి. అదిగోనండి కమ్మట వాసన వస్తుంది. ఇప్పుడు దీన్ని మరి ఆవకాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని పప్పు వేసుకుని పప్పులో కూడా నెయ్యి వేసుకుని తింటే చాలా కమ్మగా మంచి టేస్ట్గా చాలా మధురం. అబ్బాది తింటేనే దాని రుసే వేరండి. ఆవకాయ పచ్చడి సూపర్ కాంబినేషన్ అండి. ఇందులో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చళ్ళలో కూడా ఆవకాయలో కూడా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నెయ్యి వేసుకుందామా. అదిగోనండి ఆవకాయ పచ్చళ్ళలో కూడా నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుని పప్పు నెయ్యేనండి కలుపుకుంటున్నాను. సూపర్ అండి. పప్పులో నెయ్యి మాటలో సూపర్గా ఉంది. అది కలుపుకుందామండి. కెనల్ సూపర్గా ఉందండి. సూపర్. మీరు ఎలా కోసుకోవాలండి. మీరు ఎలాగా ఈ పాలు తోడెట్టుకుని మేకడ తొక్క తీసుకుని నెయ్యి అయితే ఎంతమంది కోసుకుంటున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, ఉంటానండి.